హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమేమి పనులు చేసుకుంటాను అనేదన్నమాట. సో బేసిక్గా 11:00కి స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్ అయితే. ముందుగా బెడ్షీట్స్ అన్నీ కూడా వాష్ చేసేసాను అనమాట. సో ఇదైతే 15 డేస్ వన్స్ వాష్ చేస్తూ ఉంటాను. బెడ్షీట్స్ అయితే వీక్లీ వన్స్ వాష్ చేస్తాను. పిల్లో కవర్స్, బెడ్షీట్స్ ఇవన్నీ కూడా. సో ఇది మిషన్కి వేసాను. ఇది వచ్చేసరికి ఊడిపోయిందనమాట. ఇంకా దీన్ని స్టిచ్ చేసుకోవాలి. అందుకే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలా టై చేసి పెట్టేస్తున్నాను. మిషన్లో వాష్ చేసాం కాబట్టి చాలా క్విక్గానే డ్రై అయిపోతుంది. బాగా ఎండ కూడా కాస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఒక 30 మినిట్స్లో మంచిగా డ్రై అయిపోతూ ఉంది. ఇంకా ఇప్పుడైతే మా అబ్బాయి రూమ్లో ఉండే బెడ్షీట్స్ కూడా వాష్ చేసేస్తున్నాను. అండ్ విండోస్ అయితే ఓపెన్ చేశానంటే చాలా బ్రైట్గా ఉంటుంది. మా అబ్బాయి రూమ్కి వెంటిలేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకా దుమ్మేమన్నా ఉంటుందేమో అనేసి ఇలా ఒకసారి వదిలేస్తాను. పిల్లో కవర్లు వీక్లీ వన్స్ వాష్ చేస్తాను కాబట్టి దాన్నేమి ఇప్పుడు వాష్ చేయట్లేదు. బెడ్షీట్, పిల్లో కవరు, ఈ బ్లాంకెట్స్ మాత్రమే వాష్ చేస్తున్నాను. అండ్ ఇంకా టాయ్స్ కూడా అంతే, 15 డేస్ వన్స్ వాష్ చేస్తాను. సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి కదా, అవన్నమాట. వాషింగ్ మిషన్లో వచ్చినప్పటి నుంచి పని ఎంత సులువుగా అయిపోతుందో కదా. ఈ బ్లాంకెట్స్ అంతా వాష్ చేయడానికి ముందైతే ఎంత టైం పట్టేదో, బట్ ఇప్పుడు చాలా క్విక్గా అయిపోతుంది. ఒక 40 మినిట్స్లో ఇదే వాష్ చేసి పెట్టేస్తుంది. సో డ్రై అవ్వడానికి కూడా చాలా క్విక్గా అయిపోతుంది. ఇంతకు ముందు అయితే డ్రై అవ్వడానికి చాలా టైం పట్టేది. ఇంకా చూడండి, ఇంకా మెస్సీగా ఉంది కిచెన్ అంతా కూడా. ఇంకా సామాన్లంతా కడగాలి, చాలా పని ఉంది. సో ఫస్ట్ అయితే ఒక టీ పెట్టుకుని తాగేస్తామనేసి పాలు మార్నింగే తెచ్చిపెట్టేశాను. ఇంకా టీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ మా అబ్బాయి కోసం బాక్స్లోకి బెల్లమన్నం చేద్దాం అనుకున్నాను, కానీ ఇది చాలా లేట్ అయిపోయిందనమాట కుక్ అయ్యేదానికి. ఇప్పుడైతే చాలా బాగా అయ్యింది. సో వాడు వెళ్ళే టైంకి కరెక్ట్గా కుక్ అయింది. ఇంకా చాలా వేడివేడిగా ఉండేది. క్లోజ్ చేస్తే దీని లిడ్ అనేది చాలా టైట్గా క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఓపెన్ చేసుకునేకి చాలా కష్టంగా ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళ మ్యామ్ ఓపెన్ చేసి ఇచ్చినా కూడా స్పిల్ అయిపోయే అవకాశాలు చాలా ఉంటాయి అనేసి, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తింటూలే అనేసి వేరేదైతే చేసి ఇచ్చేసాను, సింపుల్గా ఉండేది. ఇంకా ఇప్పుడు గ్యాస్ అయితే ఒకసారి ఇలా నీట్గా వైప్ చేసేసుకుంటున్నాను. ఇంకా మా ఆయనకి పపాయ అంతా కట్ చేసి ఇచ్చాను కదా, ఇదైతే ఎత్తిపెట్టేస్తున్నాను. సో ఫ్రిడ్జ్లో పెట్టేశానంటే రేపటికి అవుతుంది. ఇన్ కేస్ ఇప్పుడు తినాలి అంటే కొంచెం ఇప్పుడు ఈ రోజుకి ఇంకా కావాలి అనిపిస్తే అన్ని స్లైసెస్ కట్ చేసి పెడతాను. ఇంకా వద్దు ఈరోజు ఎవరు తినరు ఇంకా అంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా ఇప్పుడైతే మేము వైట్ రైస్ తినట్లేదు. నేను అప్పుడప్పుడు రకరకాలుగా రైస్ చేంజ్ చేస్తూనే ఉంటాను. ఒకసారి బ్రౌన్ రైస్, ఒకసారి రెడ్ రైస్. ఈసారి అయితే ఉప్పుడు బియ్యం తెచ్చుకున్నాను, ఒక 3 kgs అంతా. సో చాలా బాగుంది. బాయిల్డ్ రైస్ అంటారు కదా, అదే. కొంచెం నిదానం కుక్ అయ్యేది. మినిమం 30 మినిట్స్ సోక్ చేసామంటే మంచిగా అవుతుంది. అండ్ ఇంకా పెసర్లు అయితే ఊరపెట్టాను మొలకలు కట్టుకుందాం అనేసి. సో ఇంకా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని, ఇంకా రీసెంట్గా గుమ్మడికాయ తెచ్చుకున్నాను కదా, దాని సీడ్స్ అయితే ఇలా పెట్టుకున్నాను, గింజల్ని. అండ్ ఇక్కడ చూడండి, పోటీ పడి మరీ ఇద్దరం ఒకే రోజు గ్లాసెస్ పగలగొట్టాం. నేను ఒకటి, మా ఆయన మా పిల్లోడు ఇద్దరు కలిసి ఒక గ్లాస్ పగలగొట్టారు. అది సేమ్ డే వితిన్ 30 మినిట్స్లో 2 గ్లాసులు పోయినాయి. సో ఇంకా దాన్ని క్లాత్లో వ్రాప్ చేసేసి టైట్గా స్టిక్కర్ వేసేసి దాని తర్వాత పడేద్దాము, లేదంటే చెత్తలో వేసేటప్పుడు ఆ చెత్త తీసుకెళ్తారు కదా వాళ్ళకి కానీ లేదా యానిమల్స్కి కానీ హార్మ్ అవుతుంది కదా. ఇన్ కేస్ ఏమైనా ఉంది తిందాం అనేసి, పిల్లి, కుక్క ఏదైనా మూతి పెడితే దాన్ని గుచ్చుకుని పోతుంది అనేసి నేను ఎప్పుడూ అంతే, గ్లాస్ది ఏమైనా విరిగిపోయిందంటే టైట్గా వ్రాప్ చేసేస్తాను అనమాట. అసలు అది కుక్క పిల్లకి కానీ కుక్కకి కానీ ఏదానికి కూడా ఓపెన్ చేసే కాకుండా ఉండేనంత టైట్గా. ఇంకా ఇప్పుడైతే టీ అయితే రెడీ అయిపోతూ ఉంది. సో యాక్చువల్గా నేను రీసెంట్గా ఊరికి వెళ్ళినప్పుడు ఎందుకు అంత టీ తాగుతున్నావు అని మా అమ్మ ఒక డైలాగ్ వేసింది. యాక్చువల్గా మా అమ్మే కాదు, చాలామందికే ఈ డౌట్ ఉండొచ్చు. గ్లాస్ చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది కదా, బట్ చూడండి కరెక్ట్గా ఒక గ్లాసే తాగుతాను అనమాట, ఎక్కువగా ఏం తాగను. ఇంట్లో నీకు ఇప్పుడు ఈ గ్లాస్ సరిపోతుందా అనింది మా అమ్మ ఊరికి వెళ్ళినప్పుడు. లేదు సరిపోతుంది, నేను అంతే తాగేది, ఫర్ ఎ చేంజ్ నేను ఈ గాజు గ్లాస్లో తాగుతాను అంతే. ఎప్పుడు ఆ చిన్న చిన్న గ్లాసులో సేమ్ స్టీల్ గ్లాసులు ఎందుకు అని ఫర్ ఎ చేంజ్కి ఇలా చేంజ్ చేశాను. బట్ అది చాలా
ఎక్కువ క్వాంటిటీ అనేసి మా అమ్మకి అర్థమైందనమాట. లేదు అది ఎక్కువ కాదు. నార్మల్‌గానే తాగుతున్నాను. బట్ గ్లాస్ ఒక్కటే చేంజ్ అయింది అని తనకు క్లారిటీ అయితే ఇచ్చేసాను. ఇంకా టీ తాగేసి మా అమ్మ పప్పు గుత్తి తీసి పెట్టిందనమాట. నా దగ్గర ఉండేది చాలా చిన్న పప్పు గుత్తి. అది ఇంకా ఇట్లా ఎనుపుతారు కదా! అట్లా ఎనిపే కష్టమవుతుంది అనేసి ఈసారి పెద్దది తీసి పెట్టింది. ఇది చూడండి, ఇది ఇంతకు ముందు ఉండేది. బాగా తగులుతా ఉంటుందన్నమాట. కుక్కర్ గానీ, ఏమన్నా ఏమెనిపినా కూడా తగులుతుంది గదా! సో, ఇంకా అందుకే ఇది తెచ్చింది. ఇంట్లో ఉన్నప్పుడే మా పిల్లోడు, మా అక్క పిల్లోడు ఇద్దరు కలిసి దీన్ని విడగొట్టేశారు. ఇంకా దీన్ని టైట్‌గా హోల్డ్ చేయాలంటే కొంచెం ఇలా చెక్కేసి దీన్ని బాగా కుట్టామంటే అప్పుడు గ్రిప్ బాగా గట్టిగా ఉంటుందనమాట. సో, అందుకే ట్రై చేస్తున్నాను. సో, ఇంతకు ముందయితే క్లాత్‌ని పెట్టాను. కాటన్ క్లాత్, బనియన్ క్లాత్ ఉంటాయి గదా! దాన్ని ఇలా వ్రాప్ చేసేసి పెడితే కూడా బాగా టైట్‌గా పట్టుకుంటుంది. బట్ ఇలా ఎందుకు ఒకసారి ఇలా ట్రై చేద్దామనేసయితే ఇప్పుడు ఇలా చేస్తున్నాను. బట్ ఇది కూడా బాగా టైట్‌గా ఉంది. సో, ఇంకో 2, 3 సార్లు ఇలా తడతాము ఇంకా గట్టిగా ఉంటుందనేసి తట్టాను. సో, యాక్చువల్‌గా దాని తర్వాత దీన్ని యూజ్ చేశాను. చాలా బావున్నింది. అండ్ ఈ పక్క ఇలా కొంచెం నీట్‌గా చేసుకున్నామంటే వెనకాల సైడు సంగటయితే కలుపుకోవచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి పప్పు ఒకటే చాలు. నేను దోస గంటలోనే సంగటి కలిపేస్తాను. చాలా ఈజీ, క్విక్ అండ్ ఈజీ కూడా అవుతుంది. ఇంకా మా పిల్లోని స్కూల్ నుంచి పికప్ చేసుకొని వచ్చేసాను. అండ్ ఎళనీరైతే తెచ్చిపెట్టాను మార్నింగ్ మా అబ్బాయికి. బాగా ఎండ కాస్తుంది గదా! పొద్దున్నే ఎంత మంచు పడుతుందో అంతే ఎండ కాస్తా ఉంది చాలా భయంకరంగా. సో, ఇంక మా అబ్బాయికైతే ఎళనీరు కొట్టిచ్చేసాను. ఇంకొచ్చేటప్పుడే వెజిటబుల్స్ అన్నీ గూడా కొనుక్కొనొచ్చాను. ఈ వాటర్ మెలన్ కూడా. ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయింది. రకరకాలుగా వెరైటీ ఫ్రూట్స్ ఒస్తాయి. స్ట్రాబెర్రీసు, వాటర్ మెలను చాలా వస్తాయి. హ్యాపీగా తినొచ్చు ఫ్రూట్స్ లవర్స్ అయితే. ఇంకా తెచ్చిన వెజిటబుల్స్‌నంతా దాని ప్లేస్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నైట్ కర్రీకి కావాల్సిందేనంత వెజిటబుల్స్‌నైతే ఇప్పుడే తీసి పెట్టేసుకుంటున్నాను. అంటే మిక్స్డ్ వెజిటబుల్స్ ఏసి కుర్మాలాగా చేద్దామనుకుంటున్నాను. సో, ఇప్పుడే సోక్ చేసి పెట్టేసానంటే సరిపోతుందనేసి ఎంత కావాలనో అంత తీసి పెట్టేసాను. ఇంకా దీంతోనే ఒక పిడికెడంతా, పిడికెడు కంటే ఎక్కువగానే మెంతి కూర కూడా యాడ్ చేస్తున్నాను. సో, ఇలా ట్రై చేయండి. చాలా హెల్తీ గూడా. ఎందుకంటే మనం రకరకాల వెజిటబుల్స్, ఆకుకూరలు వేస్తున్నాము. ఆహ్, వెజిటబుల్స్ క్వాంటిటీ ఎక్కువుంటుంది. ఇంకా మసాలా ఇలాంటివన్నీ తక్కువుంటుంది కాబట్టి ఆఫ్‌కోర్స్ హెల్తీ అనేసే గదా! మసాలా కూడా చాలా డీసెంట్‌గా వేస్తాననమాట. చాలా ఎక్కువగా ఏం వేయట్లేదు. చిన్నగా ఫ్లేవర్స్ కోసం అంతే లైట్‌గా మసాలా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా మనకి ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో అన్నీ నీట్‌గా స్టోర్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా వెజిటబుల్స్‌ని దాని ప్లేస్‌లో పెట్టేసి చూస్తున్నాను ఇంకేమైనా అవసరం అవుతుందా అని. కొత్తిమీర కావాల్సింది గదా! సో, కొత్తిమీర కూడా కొన్ని తీసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక 3:30 అవుతుంది. ఈ టైంలో సోక్ చేసి పెట్టేసానంటే 4:00 అట్లా 4:30 మాక్సిమం కుకింగ్ స్టార్ట్ చేసేస్తాను. కొన్ని పచ్చిమిరపకాయలయితే ఉన్నాయి. కర్రీ కావాలి గదా! ఇప్పుడు తీసుకున్నాను. అండ్ టెంకాయ కొట్టుకుంటున్నాను. ఇదైతే బెల్లమన్నం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టెంకాయలు కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయాయి కదా! ఏం చేయలేము. సో, ఇంకొంచెం పాలైతే పోసి వేడి చేస్తున్నాను. కొంచెం వేడి వేడిగా తింటే చాలా బావుంటుంది. ఇంకా టెంకాయని కూడా ఇలా తురిమేసి ఒక స్పూన్ ఘీ యాడ్ చేసుకొని కలిపేస్తున్నాను. ఇంకా దీంట్లో నట్స్ గానీ అంటే జీడిపప్పు, ద్రాక్ష ఇంక ఇలాంటివి ఏమి యాడ్ చేయను. ఈవెన్ ఏలక్కాయలు గూడా మా పిల్లోనికి అస్సలు నచ్చదు ఏలక్కాయలు యాడ్ చేస్తే. ఈవెన్ నాకు కూడా నచ్చదు. ఇంకా మంచిగా ఒక 2 మినిట్స్ కుక్ చేసేసి మా పిల్లోనికైతే తీసిస్తున్నాను. చాలా వేడిగా ఉంది గదా! అందుకే తనకు పెద్ద బౌల్‌లో వేశాను. ఆరుతుంది కదా ఈజీగా అనేసి. ఇంకా నేను కూడా తీసుకుంటున్నాను. ఈరోజైతే మాకు లంచ్ ఇదే అనమాట. ఈరోజు ఫ్రైడే. సో, మా పిల్లోనికి వీక్లీ వన్సే టీవీ చూడ్డానికి అలో అన్నమాట. సో, ఇంక అందుకే అన్నీ అట్లే వదిలేసి టీవీ యేసుకొని కూర్చునేహిండాడు. 1 అవర్ చూస్తాడు. అంటే ఆ 1 అవర్‌లో 2, 3 సార్లు ఏదన్నా ఒక పని చెప్తూ ఉంటాను. చిన్న చిన్నగా బయటికెళ్ళొచ్చేది. అంటే బయటకంటే షాప్ కాదు. ఇక్కడ బయట బాల్కనీలోకి.
సో, ఇంకా బట్టలు గూడా వేసుకోకుండా చెడ్డీ బనీన్‌లోనే కూర్చొని టీవీ చూస్తున్నాడు. అండ్ నేనొచ్చేసరికి అనపకాయలు ఊరు నుంచి వచ్చేటప్పుడు అడవి సైడ్ వస్తాము. అక్కడ అమ్ముతా ఉండరనమాట. అక్కడ ప్రతి ఒక్కటి అమ్ముతారు సీజనల్ వైస్‌గా. ఇంతకుముందయితే సీతాకాయలంతా గూడా అమ్మేవాళ్ళు. ఇంకా అనపకాయలు కూడా ఒలిచేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. వెజిటబుల్స్ అంతా కట్ చేసేసుకొని, ఆయిల్ వేసుకొని చాలా తక్కువ ఆయిలే ఒక స్పూన్ అంతా సాసులు వేసుకున్నాను. ఇంకా జీలకర్ర కూడా. దీంతో పాటే ఇంకా కూరగాయలన్నీ కూడా ఒకేసారి యాడ్ చేసేసాను. కూరగాయలు ఒక 3 మినిట్స్ అంతా ఫ్రై అయిన తర్వాత మెంతి కూరాకు తీసుకున్నాను కదా! మెంతి కూరాకు, కొత్తిమీర ఈ 2 కూడా రఫ్‌గా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. సో, సాల్ట్ అయితే చాలా తక్కువ యాడ్ చేస్తాననమాట. ఇంకా రైస్ కూడా పక్కలో పెట్టేశాను. ఇంకా మసాలాకొచ్చేసరికి చాలా సింపుల్ మసాలా అనమాట. టెంకాయి, ఎర్రగడ్డ, టొమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర అంతే ఇంకేం యాడ్ చేయలేదు. దీన్నంతా మంచిగా మిక్సీ పట్టేసుకొని ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మసాలా యాడ్ చేసేసుకొని తగినంత వాటర్, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకున్నాను. అండ్ గింజలు చూడండి ఇంకా ఇన్నున్నాయి. దీనైతే పితకపప్పు సాంబార్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైంకి. ఇంకా పిండి కూడా కలిపి పెట్టేశాను. అంటే వెజిటబుల్స్ సోక్ చేశాను కదా! అప్పుడే పిండి కూడా కలిపి పెట్టేశాననమాట. సో, మంచిగా ఊరింది. ఇది ఇంట్లోనే చేసుకునిండేది కదా! కొన్ని మిల్లెట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. సో, చపాతీలు కూడా చాలా బావుంటాయి. పిండి కూడా మంచిగా ఊరాలనమాట. షేప్ అయితే మంచిగా రాలేదేమనుకోకండి. ఇంకా రైస్ అయితే గంజి వంచేసాను ఉడికింది కాబట్టి. ఇంకా నెయ్యి దానిపైన పెట్టేసాను. కొంచెం మెల్ట్ అవుతుంది. లైట్‌గా ఘీ యాడ్ చేద్దాం ఈరోజు చపాతీకి అనేసి. ఘీ యాడ్ చేస్తేనే వేరే టేస్ట్ ఉంటుంది కదా! అండ్ ఇదన్నమాట నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్. మీకెలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.